ఈరోజు దేవుని మాట 7వ కీర్తన 17వ వచనం. నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దావీదును దేవుడు రాజునుగా అభిషేకించక ముందు నుండి, అనగా గొర్రెలకు కాపరిగా తండ్రి యొక్క మందను కాయుచున్న నాట నుండి దావీదు మంచి ఆరాధకునిగా, కీర్తనాకారునిగా, స్తుతించువానిగా ఉన్నారు. కుటుంబంలో దావీదు తన తండ్రికి కలిగిన 8 మంది బిడ్డలలో చివరివాడు, కనిష్ఠుడు మరియు అన్నదమ్ములందరి మధ్య కనికరింపబడనివాడు. తల్లిదండ్రుల దృష్టిలో కూడా చిన్న చూపు చూడబడినవాడు. ఈ పరిస్థితులన్నీ ఎలా ఉన్నా దావీదు ఎప్పుడూ తనను తాను నిందించుకోలేదు, తృణీకరించుకోలేదు, అవమానించుకోలేదు. కానీ తనకు కలిగిన దేవునిని బట్టి ఎప్పుడు ఆనందిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఉండేవాడు. గొర్రెల కాపరిగా ఉన్న సమయంలో దావీదు దేవునిపై నమ్మికను, విశ్వాసాన్ని అధికంగా పెంచుకున్నాడు. దావీదు దేవుని ఏర్పాటులో ఉన్నవానినని గుర్తించాడు. అందుకే దేవునిపై ఆధారపడ్డారు. ఈ దావీదుకు మొదటి నుండి తృణీకరించేవారు, తనకు శత్రువులుగా ఉన్నవారు ఎక్కువ. దేవుడు అభిషేకించిన సమయం నుండి కూడా ఇంకా శత్రువులు ఎక్కువయ్యారు. ఈ 7వ కీర్తనలో మొదటి వచనంలో దావీదు ప్రార్థిస్తూ, నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించమని అడిగారు. 6వ వచనంలో నా విరోధుల ఆగ్రహమును అణుచుమని, నన్ను ఆదుకొనుమని అడిగారు. 8వ వచనంలో నాకు న్యాయము తీర్చుమని, అది కూడా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి జరిగించమని కోరారు. 11వ వచనంలో నీవు న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడవని నేను నిన్ను ప్రార్థిస్తున్నానని ఆయనను కోరుకున్నారు. 15వ వచనంలో నా శత్రువు నా కొరకు గొయ్యి తవ్వి నన్ను చిక్కించుకొనాలని చూస్తున్నాడు, కానీ తాను త్రవ్విన గోతిలో తానే పడిపోతాడు. వాడు నాకై తలంచిన కీడు చేటు వాని నెత్తి మీదకే వస్తుంది, వాడు యోచించిన బలత్కారము వాని నెత్తి మీదకే వస్తుంది. ఎందుకంటే యెహోవా న్యాయము విధించువాడు గనుక నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను అని ఆయనను స్తుతించారు. అవును, లోకంలో మనము చాలామంది నోట మనం వింటూ ఉంటాం, తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టేవారని, నేనెవరికి ఏ హాని చేయని వాడిని, కానీ నాకు అందరూ హాని చేశారు అని చెబుతారు. పేతురు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో తప్పు చేసి దెబ్బలు తినడం అది ఘనం కాదు, కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితము, ఇందుకే మీరు పిలువబడ్డారని చెబుతారు. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఇలానే ఆయన మేలు చేసిన వారే ఆయనకు కీడు చేశారు. ఇస్కరియోతు యోధా తాను ప్రభు అయిన యేసుక్రీస్తును శిలువ మరణం కొరకు పరిసయ్యులతో చెయ్యి కలిపి 30 వెండి రూపాయలను తీసుకున్నాడు. కానీ తన ప్రాణాన్ని తరువాత పోగొట్టుకున్నటకు ఉరికొయ్యను సిద్ధం చేసుకున్నాడు. ఆయన పంచిపెట్టిన రొట్టెలు చేతులతో తీసుకున్నారు. ఆ చేతులతోనే రాళ్లు తీసి ఆయన్ని కొట్టారు, దూషించారు. ఈరోజు మన ధ్యాన వాక్యంలో ఈ పరిస్థితులు రాజైన దావీదుకు ఉన్నను తాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. పరిశుద్ధ గ్రంథంలో మరో ఇద్దరి కొరకు మనం ధ్యానిందామా? వారిలో ఒకరు మొర్దెకై, రెండవ వారు దానియేలు. తన పని తాను చేసుకుంటూ రాజ్యంలో ఉద్యోగం చేసుకునేవారు వీరు. ఉపకారం చేయడం తప్ప అపకారం ఎన్నడూ చేయని వారు. తమ ఉద్యోగంలో రాజునకు మేలు చేశారు. రాజ్య క్షేమాన్ని కోరుకున్నారు. వీరి నిమిత్తం తోటి సహోద్యోగులు వీరి నాశనాన్ని, వీరి మరణాన్ని కోరి మొర్దెకైకి 50 మూరల ఉరికొయ్యను, అనగా స్తంభాన్ని సిద్ధం చేశాడు హామాను. కానీ సరైన సమయంలో దేవుడే మొర్దెకైని ప్రధానమంత్రిగా హెచ్చించి హామాను సిద్ధపరిచిన ఉరి స్తంభం మీదనే రాజు ఉరి తీయించేలాగున దేవుడు చేశారు. హామాను ఇంటిని, ఉంగరాన్ని, అధికారాన్ని, సమస్తాన్ని మొర్దెకై కుటుంబానికి దేవుడిచ్చారు. ఈ పాఠమును మనం ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం ధ్యానిస్తాం. అలానే దానియేలు యొక్క సహోద్యోగులందరూ దానియేలుకు కలిగిన ఉద్యోగాన్ని బట్టి, అతని పరిశుద్ధత, ప్రార్థనా జీవితం, అతని గొప్ప స్థితి, అనగా రాజునొద్ద అతనికి ఉన్న మంచి పేరును బట్టి అసూయపడి దానియేలును సింహాల బోనులో వేయించడానికి వారు ప్రయత్నించి శాసనాలను మార్చి, పూజించరాదని, ఏ దేవుని సేవించరాదని, రాజునే సేవించాలని, రాజుకే మనవి చేయాలని, ఏ మానవుని యొద్ద మనవి చేయకూడదని 30 రోజుల పాటు ఇది జరగాలని శాసనాన్ని సృష్టి
సృష్టించారు. కానీ దానియేలు సింహాల బోనులో అతని ప్రార్థన మానలేదని చెప్పి వేయించారు. కానీ దానియేలు కొరకు సిద్ధం చేయించిన బోనులో సింహాలకు వారే ఆహారం అయ్యారని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడింది. కనీసం వారి ఎముకలు కూడా కనబడలేదు. ఎముకలు సైతం పొడి చేయబడ్డాయి, సింహాలు అలా నమిలేసాయి అని చెప్పబడింది. అవును, రాజైన దావీదు ఇలా అన్నారు, నా కొరకై వారు త్రవ్విన గోతిలో వారే పడ్డారని, వారు తలచిన చేటు బలత్కారం వారి మీ నెత్తి మీదనే పడింది అని చెప్పారు. యెహోవా న్యాయం విధించేవాడు గనుక దావీదుకు, మొర్దెకైకు, దానియేలుకు ప్రభువారైన యేసుక్రీస్తు వారికి న్యాయము జరిగించి శత్రువులను నాశనము చేసిన న్యాయాధిపతి మనకు న్యాయము చేయును గనుక ముందే దేవునికి మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఆమెన్.